తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసినగొట్టు ఉండేవాడు. అతను పిల్లికి కూడా భిక్షం పెట్టి ఎరగడు. అంచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళకెవ్వరికీ గిట్టదు. అలాంటి పిసినగొట్టుకి పక్క ఊళ్ళో ఇంకో పిసినగొట్టు స్నేహితుడు ఉన్నాడు. అతను ఎలాంటివాడో తెలుసా? ఎంగిలి చేతుల్ని నీళ్లతో కడుక్కుంటే వృధా ఎందుకని నోటితోనే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషే. ఒకరోజు పిసినగొట్టు పిచ్చయ్య తన సొంత పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తి అయినాక భోజనానికి ఎక్కడికి వెళ్లడమా అని ఆలోచించాడు. పూటకోళ్ల ఇంటికి వెళితే డబ్బు దండగా అవుతుందని సరాసరి తన పిసినిగొట్టు స్నేహితుడింటికి తిన్నగా వెళ్ళాడు. పిచ్చయ్యను చూడగానే స్నేహితుడి గుండె బిక్కుమన్నది. కాస్త ధైర్యం తెచ్చుకుని, ఏమండి ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరేం విశేషాలు లేవు, నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, వచ్చాను అన్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య. వచ్చిన పీడ పోయేటట్లు లేదనుకుని, మంచిదేలండి, భోజనం వేళయింది, దొడ్లోకెళ్ళి స్నానం చేసిరండి అని అన్నాడు పిసినిగొట్టు స్నేహితుడు. సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకెళ్ళాడు. ఒక పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు. అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడి, ఏమండోయ్, నాకు యోచన తోస్తోంది, అలా చేశామంటే ఆ పిచ్చయ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు. నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను. మీరు ఒక తాటి పట్టు తీసుకొచ్చి నన్ను కొట్టినట్టుగా పట్టును నేలకేసి కొట్టండి. నేను కుయ్యో మొర్రో అని కేకలు పెడతాను. అతను మన వ్యవహారం చూసి ఇంటి దారి పడతాడు అని చెప్పింది. భర్త సంతోషంతో, భలే చక్కటి ఉపాయం చెప్పావు, లేకుంటే వచ్చే పోయే పొల్లేలకంతా వండి పెట్టడానికి ఇదేం సత్రం గిత్రం అనుకున్నాడా ఏమిటి అని గొణికాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఇద్దరూ నడవదలుచుకున్నారు. ఈ సంగతంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య విన్నాడు. ఓరి దద్దమ్మలు, నేను మాత్రం మీకన్నా తక్కువ తిన్నాను గనుకనా మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఈ రోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటైనా తినకుండా వెళ్ళను. దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అని అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లి భోజనం కోసం కూర్చున్నాడు. పిసినగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంటింట్లో ఉన్న స్నేహితుడు తాటిపట్ట నేలకేసి టిపి టిపిమని కొడుతూ, ఇప్పటికైనా నా మాట వింటావా? చెప్పు, నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా? చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యను కొట్టినట్టు పెద్ద రభస చేశాడు. ఇలా భర్త పట్టను నేలకేసి కొడుతుంటే భార్య తను నిజంగా కొడుతున్నట్టుగా అభినయిస్తూ, అయ్యో అమ్మో, ఈ అన్యాయాన్ని విచారించేవారే లేరా? నన్ను చంపేస్తున్నాడే, నన్ను కాపాడే దిక్కు ఎవరు లేరా? అయ్యో బాబో అని రాగాలు పెట్టడం ప్రారంభించింది. పిచ్చయ్యకి వీళ్ల నటన తెలుసు కాబట్టి ఈ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదని కండువా భుజాన్ని వేసుకుని బయటికి వెళ్ళినట్టు వెళ్లి చప్పుడు కాకుండా దొడ్లోకి జరపడి ఇంటి వెనక దాక్కున్నాడు. ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి, చూసావు నా మంత్రం ఎంత పని చేసిందో? ఆ పీనాసి విధవ మన గోల సహించలేక వెళ్ళిపోయాడు. ఇదంతా నా తెలివితేటలు, లేకుంటే వాడు వదిలేవాడు కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు. దీంట్లో మీరు చేసిందేముంది? మీరు కొట్టిన ఉత్తుత్తి దెబ్బలకు తగినట్టుగా నేను రాగాలు తీయకుంటే మీ తెలివితేటలు బట్టబయలయ్యేవి. మీరు కొట్టినట్టు కొట్టారు, నేను ఏడ్చినట్టు ఏడ్చాను. నా గోలకి భయపడి ఆ పిసినిగొట్టు పిచ్చయ్య కాలికి బుద్ధి చెప్పాడు. అంచేత మీకన్నా నేనే తెలివిగలదాన్ని అని వెటకారంగా నవ్విందావిడ. వీళ్ల వాదన అంతా గోడచాటు నుంచి విన్నాడు పిచ్చయ్య. చల్లగా ఇంట్లోకి వచ్చి, మీలో మీరే తెలివిగల వాళ్ళనుకుంటే ఎలా? నువ్వు నీ భార్యను కొట్టినట్టు కొట్టావు, ఆవిడ ఏడ్చినట్టు ఏడ్చింది, నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేసాను, కాబట్టి ఇప్పుడు మీకంటే నేనే తెలివిగలవాణ్ణి అంటూ చరచరా వంటగదిలోకి వెళ్లి ఆ కుండలోని అన్నం, చెట్లోని కూర తన ఇష్టం వచ్చినంత వడ్డించుకుని తిని వాళ్ళకేమీ చెప్పకుండా బ్రేవుమని త్రేపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అస్సలు తలుపే తీసేవారు కాదు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తప్పకుండా తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.